కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇండియా క్రికెట్ మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఐపీఎల్ జట్లో బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తొలగించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఘాటుగా స్పందించింది. తమ ప్లేయర్ను తప్పించడంపై గరంగా ఉన్న బంగ్లా క్రికెట్ బోర్డు ఇండియాలో జరిగే T20 వరల్డ్ కప్ను ఇండియాలో ఆడేది లేదంటూ తేల్చేసింది. దీంతో ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు సన్నగిల్లాయి. ఇండియాతో పెట్టుకోవడం అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నాశనం కోరుకోవటమేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్ల క్రితం ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు పాకిస్తాన్కు వెళ్ళలేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు పూర్తిగా ఆగిపోయాయి. పాక్లో సెక్యూరిటీ పరిస్థితులు బాగలేవంటూ ఒకటి, రెండు దేశాల మినహా ఇతర దేశాల జట్లు కూడా అక్కడికి వెళ్ళటం ఆపేశాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ జట్లలో ఒకటిగా ఉన్న పాకిస్తాన్ క్రమంగా బలహీనపడిపోయి ఆర్థికంగా కూడా భారీ నష్టాలు చవిచూసింది. ఇప్పుడు అదే రూట్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నడుస్తోంది. ఇండియాతో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో బీసీబీ హద్దులు దాటి ప్రవర్తిస్తే తన భవిష్యత్తును తానే ప్రమాదంలో పడేసుకున్నట్టే. వచ్చే నెలలో ఇండియా శ్రీలంక ఉమ్మడిగా హోస్ట్ చేస్తున్న T20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ జట్టు తన మ్యాచ్లన్నీ ఇండియాలోనే ఆడాల్సి ఉంది. కానీ బీసీబీ మాత్రం భద్రతా కారణాలను చూపిస్తూ ఆ మ్యాచ్లను శ్రీలంకకు మార్చమని ఐసీసీని కోరింది. ఐసీసీ ఆ విన్నపాన్ని తిరస్కరించిన బంగ్లా జట్టు ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు. గత ఏడాది బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇండియాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. అక్కడి యువత ఇండియాపై విద్వేషం పెంచుకుంటున్నారు. మరోవైపు హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్కు సెలెక్ట్ చేయడంపై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్ చేసేసింది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును ఇండియాకు పంపబోమని బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రచారాలు ఆపేస్తున్నామని బంగ్లాదేశ్ ప్రకటించడం ఇప్పుడు మరొక కొత్త వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే ఐసీసీ చైర్మన్గా జైషా ఉండటంతో బీసీబీకి వ్యతిరేకంగా ఐసీసీ నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా తక్కువని చెప్పుకోవాలి. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70% పైగా ఇండియా నుంచే వస్తుంది. కాబట్టి బీసీసీఐని కాదని ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇండియా క్రికెట్ బోర్డును ఎదిరించి బంగ్లా క్రికెట్ బోర్డు ముందుకు సాగటం ఇక కష్టమే. బంగ్లా సీనియర్ ప్లేయర్లు కూడా ఆటగాళ్లను హెచ్చరిస్తున్నారు. భారత్తో పెట్టుకున్న పాకిస్తాన్ పరిస్థితి చూసి స్పందిస్తున్నారు. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుంటే దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తమీమ్ ఇక్బాల్ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా హెచ్చరిస్తున్నారు.